హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర బఠానీ కర్రీ అండి. రోటీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, అలాగే డిన్నర్ లంచ్ దేనికైనా బాగుంటుంది. మా బాబు కోసం నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. చాలా మంచిదండి హెల్త్కి బఠానీలు, అలాగే పాలకూర కూడా. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా వెల్లుల్లిని అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న పాలకూరని నేనైతే పెద్ద కట్టలు 2 తీసుకున్నా అండి. ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పాలక్ పన్నీర్ ఎలా చేస్తామో ప్రాసెస్ అయితే డిఫరెంట్, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఆనియన్స్ వేసేసి కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కలర్ మారే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలండి. ఇప్పుడు బఠానీలు యాడ్ చేసుకోవాలి. ఈ బఠానీల్ని కాసేపు ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి వేయించుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా కొద్దిసేపు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ పాలకూరని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం ఉడికించి గ్రైండ్ చేసుకుంటే అంత వేయించుకోవాల్సిన అవసరం లేదండి. మనం పచ్చి ఆకుకూరని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకుందామండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఎందుకంటే మనము టమాటా ముక్కలు అవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా, అందుకని చూసాను అనమాట. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసాను, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపేసుకొని నాకైతే ఎందుకంటే పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుందండి, ఉప్పగా ఉంటుంది పాలకూర కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రావాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఉడికిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొద్దిగా సాంబార్ పొడి వేశారనుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే సాగు చేస్తాం కదా, బొంబాయి చట్నీ అంటారు కదా, దాంట్లో కూడా వేస్తానండి కొద్దిగా సాంబార్ పొడి, చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే రోటీలోకి తింటున్నాను అనమాట. పాలకూర రోటీ విత్ ఆనియన్ అనమాట, చాలా మంచి కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వావ్, సూపర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.